ఇప్పుడు మీకు ద్వేషం అనేది అంటే రెబల్ అనుకోండి, ద్వేషం అన్య మతాల పైన, అన్య మతాల అంటే అన్య మతాల్లో ఉన్న వ్యక్తులపైన, లేకుంటే అన్య మతాల గ్రంథాల వాటెవర్ సిద్ధాంతాల పైన, అసలు దేని మీద మీకు మీ పోరాటం అన్య మతాల మీద? నాకు క్రిస్టియానిటీ ఇస్లాం పట్ల ద్వేషం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు అసహ్యం. ఎందుకు? ఎందుకంటే ఆ మతాలు చెప్తున్న సిద్ధాంతాల పట్ల, వ్యక్తుల పట్ల నాకు ఎటువంటి ద్వేషభావన ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళంతా నిన్న మొన్నటి దాకా మనలాగా హిందువులుగా బతికిన వాళ్ళే, మన పూర్వీకులకు పుట్టిన వాళ్ళే. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ మతాన్ని విడిచిపెట్టి మళ్ళీ మన దారిలోకి రావాల్సిన వాళ్ళే. వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. కాబట్టి వాళ్ళ మీద మనకి ఎటువంటి వెంజన్స్ ఉండదు. కానీ నీ మతం కాని వాడిని మంటల్లోకి తోసే, నీ మతాన్ని అంగీకరించిన వాడిని, నీ దేవుణ్ణి ఒప్పుకోని వాడిని అగ్నిలో కాల్చే, రాళ్లతో కొట్టి చంపే అనే ప్రచారాలు చేసే మతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మతాలంటే నాకు అసహ్యం. హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా చూడండి, మనుషుల్ని ఇగో ఆడు నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపే, ఈయన నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఈయన మంటలతో చంపే అని చెప్పేసి ఏ దేవుడైనా చెప్పాడేమో అడగండి, ఏ గ్రంథంలో అయినా సరే. లేదు, ఉండదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడికి తెలుసు, ఆల్రెడీ భగవంతుడు స్వర్గము నరకం అనేది ఒకటి పెట్టాడు. భూమి మీద మనం చేసే పాపాలకి నరకము, భూమి మీద మనం చేసుకునే మంచి పనులకి స్వర్గము. అసలు తిరుగులేని మంచి చేసుకుంటే కర్మఫల శూన్యత పొందితే మోక్షం ఇచ్చేసాడుగా. మరి దేవుడు నిజంగా తోపు పీకుడుగాడైతే చచ్చిపోయిన తర్వాత మనం నరకానికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవాలి ఏదన్నా ఉంటే. ఇక్కడ మీరు కొట్టుకు చచ్చిపోంటారు అని చెప్పడం ఏంటి? అంటే పైకి వచ్చాక కూడా నేను ఎట్టాకు పీకలేను, ఎందుకంటే పైన నేను లేను కాబట్టి మీరు ఆయన కొట్టుకు చచ్చిపోండి అని చెప్పేసి చెప్తారా? ఈ పాషండ మతాలు దేవుళ్ళు చేసే ప్రచారం అదే కదా. మన దేవుడు ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చుమెరుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అధర్మాన్ని అణిచేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేగాని ఇవి అధర్మం పెరిగిపోతుంది కానీ అబ్బాయి నువ్వు వెళ్ళి అని చంపేసి అని అన్నాడు అమ్మంతా ఎప్పుడైనా? లేదు. భగవంతుడు నేను వస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారం ఎన్నో అవతారాల్లో భగవంతుడు వచ్చాడు. కాకపోతే వచ్చిన ప్రతి అవతారాన్ని ఇది భగవంతుడు అవతారం అని మనం గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడు ప్రతిసారి వస్తున్నాడు. కానీ వాళ్ళ మతాల్లో దేవుడు నేను వచ్చి అన్యాయాన్ని అంతం చేస్తానని చెప్పుకోవట్లా. ఆడు నన్ను పూజించట్లేదు కాబట్టి నువ్వు చంపే అంటాడు. నువ్వేం చేస్తావు? నువ్వు పెద్ద దేవుడు కదా, నువ్వు స్వర్గం నోటు పెట్టావు, నరకం నోటు పెట్టుకుని పైకి వచ్చాక లెక్కలు కట్టుకో, తేల్చుకో. ఓకే.